నమస్తే. నేను జర్నలిస్ట్ అక్షిత్. ఈరోజు ఘటనల గురించి ఒక్కసారి చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఒకటు ప్రభుత్వం ఏమో మొండి వైఖరిగా ఉన్నది, ఇటు విద్యార్థులేమో పోస్ట్పోన్ చేయాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, గ్రూపు సంబంధించిన పోస్టులు పెంచాలి, అదేవిధంగా అనేక ప్రాబ్లమ్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా గతంలో ఏ విధంగా అయితే న్యూస్ కవర్ చేశామో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అయ్యేలో కూడా ఎలాగైతే మేము ప్రశ్నించామో, విద్యార్థుల తరపున ఉన్నామో, అటు ప్రతిపక్షం తరపున ఉన్నామో, అందులో భాగంగా కూడా ఈ రోజు కూడా విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దాన్ని తీసుకోవడానికి వాళ్ళ ప్రొటెస్ట్లను వాళ్ళ ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచనలన్నీ ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వానికి చేరవేయడానికి మీడియాగా ఒక జర్నలిస్ట్ గా మేమందరము ఆ ఓయూ కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ ప్రొటెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి వీడియో తీసి వాళ్ళ ఏమనుకుంటారు వాళ్ళ ఒపీనియన్ జనాలకు ముందు వచ్చే ప్రయత్నము గతంలో చేసాము, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాము. కానీ గతంలో ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే సోయి తప్పి వ్యవహరిస్తుందా అంటే రేవంత్ రెడ్డికి గైడెన్స్ చేయడానికి ఎవరు లేకపోయిరా అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా ప్రధానంగా చర్చించుకుంటే ఈ రోజు జరిగినటువంటి జర్నలిస్ట్ మీద దాడిని చూస్తా ఉంటే అదే ఒక జర్నలిస్ట్ అని చెప్తా ఉంటే ఇష్టం ఉన్నటువంటి గుంజుకోడు ఇలా చరణ్ అనే జర్నలిస్ట్ ను అక్కడ రిపోర్టింగ్ చేస్తా ఉంటే ఇష్టం గుంజుకుపోయి ఆ కార్లు వేసి తీసుకోవద్దున్నటువంటి ఘటన మనం చూసాము. అంటే మీ ఇష్టం పోలీసులకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా, కాలర్ పట్టుకొని గుంజుకొని పోవచ్చా, మీకు ఎవరు ఇచ్చిన రైటు? మా డ్యూటీ మేము చేస్తా ఉన్నాం కదా. మేమేం చేయాలి? ఒక జర్నలిస్ట్ గా మేము అక్కడ ఏం సమస్య ఉంది, ఆ ఉన్న సమస్యను ఉన్నట్టుగా జనాలకి వివరించే ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలి. మా పని మేము చేస్తా ఉంటే సరే నీకు మేము అక్కడికి రావద్దు అనుకుంటే వాళ్ళ పాలు ఏదవద్దు మేము అనుకుంటే ముందే ఎప్పుడు రానియక అక్కడికి. అరే ఎంతమంది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఎన్నో సంచలనాలు బయట పెట్టారు కదా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? వీళ్ళకు ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చారు? ఎందుకు ఫ్రీడమ్ వచ్చింది ఈరోజు పోలీసులకు? అరే గతంలో 10 సంవత్సరాలు చేసిరు బిఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, అంత దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ అనుకున్నదే 10 సంవత్సరాలు వాళ్ళు పాలన చేస్తే ఒక్క సంఘటన కూడా జర్నలిస్టులకు ఇలాంటి సంఘటనలు జరగలేదు. కానీ ఈ వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రభుత్వానికి ఇంతగానో నెగిటివిటీ రావడం, అసలు జర్నలిస్టుల జోలికి రావడం. సరే ఇక్కడ అక్కడ ఓయో ప్రాంతం అనుకోవచ్చు, వాళ్ళకు మీకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు, లేకపోతే మేము వాళ్ళను ప్రోత్సహించి మేము ఉద్యమాన్ని ఏమిస్తున్నట్టు మీరు అట్లా ఫీల్ అయితే ఇక్కడ చూస్తా ఉంటే మనకు ఒక టెంపుల్ దగ్గర, ఏది బల్గంపేట టెంపుల్ దగ్గర ఒక జర్నలిస్టు మామూలుగా వచ్చిన వాళ్ళు విఐపీలు వస్తే కవర్ చేయడానికి వాళ్ళని ఒక బయట అడగడానికి అక్కడ జర్నలిస్ట్ గా మేము వెళ్ళి వాళ్ళకి బయట అడుగుతూ ఉంటాం సాధారణంగా. అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఆ మహిళలను చూడకుండా ఒక గర్భిణి అని చూడకుండా తోసేయడం జరిగింది, ఆమెతో వాగ్వాదం చేయడం, ఇష్టం నుంచి మాట్లాడడం జరిగింది. అదొక ఘటన. అంతకుముందు ఒకసారి ప్రొటెస్ట్ చేస్తే కెమెరామెన్ పక్కా చేసే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సంబంధించి గాంధీ హాస్పిటల్ కవర్ చేస్తున్నట్టు ఒక వీడియో జర్నలిస్ట్ పైన ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన ఇష్టం నుంచి ఎవరు రా మీరు అన్నట్టు, ఎవరు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అది ఇది అనుకుంటూ ఇష్టం వచ్చిన భాష మాట్లాడడం, కెమెరాలు గుంజుకోవడం, ఫోన్లు గుంజుకోవడం. అడిగిన ఓయూలో చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? పోలీసులకు ఇంత ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది? కొట్టుకుంటా తీసుకోలేదు. అరే ఈ బూత్ పదాలు నేను ఇక్కడ మాట్లాడదు కానీ ఇష్టం వచ్చిన బూత్ పదాలు తిరుగుతూ ఉన్నారు. పోలీసులేనా వీళ్ళు? పోలీసుల డ్యూటీ ఏంది? అక్కడ ఏమైనా సంఘటన జరుగుతే అక్కడ ఉన్న ఎవరైనా సరే మేము తప్పే చేయొచ్చు, అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది కలిగించవచ్చు, చేసి మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయండి, మమ్మల్ని కేసు పెట్టండి, మేము వద్దంటలేదు. శాంతి బుద్ధి తీసుకుపోయి ఇంకో కేసు పెట్టండి, పోలీస్ స్టేషన్ పెట్టండి, మేము దాని చట్ట ప్రకారం ఏముంటది, దాని ప్రొసీజర్ దాని ఏమన్నా మేము చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కానీ కొట్టడం ఏంది? సాధారణ జనాలు ఉద్యమం చేయడానికి వస్తే వాళ్ళని కూడా కొట్టడం ఏంది? మీకు కొట్టే రైట్ ఎవరిచ్చిండు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఈరోజు మీకెంత సమాజం పట్ల మీకెంత బాధ్యత ఉందో, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో, జ్యుడిషియరీకి ఎంత బాధ్యత ఉందో, ఈ రోజు ఒక జర్నలిస్ట్ గా ఒక ప్రెస్ కూడా అంతే బాధ్యత ఉంది సమాజం పట్ల. మీ ముగ్గురిని ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ లేదా గవర్నమెంట్ ఈ ముగ్గురిని కంట్రోల్ చేసేది, వాళ్ళని చక్కగా చేస్తున్నా చేస్తలేరా అని చెప్పి ప్రజలకు వివరించేది మేమే. ఈరోజు మమ్మల్ని అడ్డుకుంటే
మీరు కనుక ఇలాంటి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నది ఎవరేం చెప్పుకుంటారు, వైఎస్ఆర్ ఒకప్పుడు వైఎస్ఆర్ చెప్పుకుంటున్నాం చాలా మంచి ప్రభుత్వం అని ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటారు, ఎవరికి ఇబ్బంది చేయాలి, అందరికి సమానం చూసి అందరికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈరోజు ఎవరికి పేరు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇష్టం ఉన్నట్టు వ్యవహరించినటువంటి పోలీసులకు ఎవరికి పేరు రారు, వాళ్ళు డ్యూటీ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి మాట్లాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఇలా జర్నలిస్టులను కొట్టారు, జర్నలిస్టులను హింసించారు, జర్నలిస్టులకు వాల్యూ ఇవ్వలేదు అని ఎవరి పేరులో వస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే వస్తుంది. ఇది సోయి లేకపోయినా ఎవరైనా చెప్తా ఉంటాడు, మామూలుగా పక్కకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళని చేర్చుడు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఉండే జర్నలిస్టుల జోలికి వస్తే ప్రభుత్వాలకు కావచ్చు ఎవరి కావచ్చు మంచిది కాదు. ఎందుకంటే మిమ్మల్ని దారిన పెట్టేది మేమే, మీ తప్పులను బయట తీసుకొచ్చేది మేమే. ఒకవేళ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మీ వాయిస్ ను జనాల దగ్గర తీసుకుపోయేది మేమే. ఈరోజు మమ్మల్ని మీరు తొక్కే ప్రయత్నం చేస్తే, మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, రేపు పొద్దున మీరు కూడా వస్తారు కదా ప్రతిపక్షంలోకి, అప్పుడు మీ వాయిస్ ఎవరు వినిపించాలి? గత ప్రభుత్వం 15 నుంచి ఇట్లా చేస్తే మరి మీ పరిస్థితి ఎలా ఉండు? రేవంత్ రెడ్డి వాటిని మాట్లాడిన ప్రతి మాటను జనంలోకి తీసుకుపోయింది ఎవరు? అనేక మంది సమస్యలను తీసుకొచ్చింది మీకు గవర్నమెంట్ నెగిటివ్ గా చేసింది ఎవరు? జనం ఇంత బాధపడుతుందని జనాలకు వివరించాము, మీ ప్రతిపక్షం ఫేవర్ వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఎవరు? ఒక జర్నలిస్ట్ చాలా మంది ఉన్నాం, అలాంటి ఆలోచించరు. ఎంతకైనా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఏ జర్నలిస్టును కూడా ముట్టే ప్రయత్నం చేసినా, అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఏకమైతం. ప్రభుత్వానికి ఈ తక్కువ సమయంలో ఇలాంటి డిసిషన్లు ఉంటాయి, ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి దుందుడుకు వైఖరి ఎందుకు? వీళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవడు మీకు రాజ్యాంగాన్ని ధిక్కరించి మిమ్మల్ని ఎవరు ఇలాంటి చర్యలు చేపట్టమంటున్నారు? చెప్పు, రేవంత్ రెడ్డి ఏమంటున్నా? ఏ ఆఫీసర్ చెప్పగలుగుతాడా? ఇంకా నేను చూస్తా ఉంటే ఇక్కడ ఒక ఆఫీసర్ మాట్లాడుతూ ఉండు, ఏం చేస్తారు మీరు? మీ నుంచి ఏమైతుంది? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు కొట్టింది సార్, ఎందుకు అట్లా తీసుకోరు అంటే, మీకు మాకు టైం పాస్ లేదా, మాకు పని లేదా? ఏం పని మీకు ఉండేది? జర్నలిస్టులు కొట్టే పడా మీకు? జర్నలిస్టుల వీడియోలు గుంజుకునే పడా మీకు? అదే శాంతి భద్రతని కాపాడంటే కాపాడదు, దాన్ని ఎవరు ఇబ్బంది పెట్టాం. కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నట్టు ప్రొటెస్ట్ చేయడం అనేది హక్కు, మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు. ప్రొటెస్ట్ 100% చేస్తాం. అరే తప్పే కావచ్చు, గవర్నమెంట్ తప్పు నిర్ణయమా లేకపోతే మంచి నిర్ణయమా రాంగ్ నిర్ణయం అనేది డిసిషన్ చేసేది వాళ్ళు, జనాలు డిసిషన్ చేస్తారు. నువ్వెవరు? వాళ్ళు ప్రొటెస్ట్, వాళ్ళకి బాధ అనిపించింది, వాళ్ళకు ఇబ్బంది అయింది, వచ్చి బయటకు వచ్చి వ్యక్తం చేస్తారు. అది మన హక్కుగా ఉంది కాబట్టి దాన్ని మీరు వైలేట్ చేస్తాం, మా హక్కులను మీరు వైలేట్ చేయడానికి మీకు ఎవడే అధికారం ఇచ్చిండు? చట్టబద్ధంగా మీకు కొన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అంతవరకే ఉపయోగించండి. అంతకుమించి ఎక్కువ ఉపయోగిస్తే మీకు ఏ విధంగా అయితే సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం. ఈరోజు 100% ఎవరైతే ఆ వ్యక్తుల పైన ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళపైన పిడికితో గుద్దుతురు. ఇదేంటి? ఏంటంటే చూసావా, ఇన్ని రోజుల నుంచి తెలంగాణతో అంతరం జరిగింది, ఒంగబెట్టి పిడికిలతో గుద్దుతురు. ఎవరైతే పిడికిలతో గుద్దురు అన్ని కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేయాలి ప్రభుత్వం. ఇలాంటి పాలన మరి మీరు కూడా ఉద్యమాలు చేశారు కదా, రేవంత్ రెడ్డి కూడా మరి ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళైనా గుద్దుతే ఎట్లుండవు? ఈరోజు మీరు అధికారం వచ్చినది మీకు ఇచ్చటిగా ఇష్టపడినట్టు అధికారులకు పవర్స్ ఇచ్చి సోయి లేని ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తారు. ఎవడు ఆ అధికారులు ఇప్పుడు ఆయన బుద్ధి చేసి అని చెప్తే ఆ అధికారులు ఎవడేమన్నాడు? ఇక్కడ ప్రభుత్వాన్ని అంటారు. ఏ అధికారి తప్పు చేసినా ప్రభుత్వాన్ని అంటారు. మీకు జాయినింగ్స్ ఉన్న సోయి తప్ప ఎమ్మెల్యే తెచ్చుకొని 10 మందికి ఉన్న ఎమ్మెల్సీ ఉన్న ఆ సోయి తప్ప ప్రజా పాలన దాని మీద మాత్రం దృష్టి లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, మైపల్ యాదవ్ మధ్య నుంచి కనిపిస్తలేడు. ఎక్కడ పోయిండు? మైపల్ యాదవ్ని ఎక్కడ తీసుకోపోయారు? గతంలో చేసిన ప్రభుత్వం కానీ మీరు చేస్తుడు కదా, ఆయన చేసిన తప్పేముంది? స్టూడెంట్ ఒక వాయిస్ రికార్డ్ చేసి జనం ముందు ప్రయత్నం చేసిన తప్ప
మీ చాలాసార్లు ప్రశ్నించింది కదా, జనం వైపు నిలబడ్డాడు కదా మైపాల్ యాదవ్. చాలాసార్లు స్టూడెంట్స్ ఇష్యూని తీసుకొచ్చిన ఘటనలో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ పాలన చాలా విమర్శించింది కదా. అందుకే ఈరోజు మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, మాలాంటి యూట్యూబర్స్ కావచ్చు, అందరూ కొట్లాడి చేస్తేనే ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగింది, మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది. అది మీకు కూడా తెలుసు. ఇలా మైపాల్ యాదవ్ ఎంత చేసిండు, వాళ్ళు ఎంత బీఆర్ఎస్ ఎంత ఇబ్బంది పెట్టినా మాట్లాడిండు, జనం సమస్యల పైన మాట్లాడి జనం కోసం మాట్లాడిండు. అది ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తుందని చెప్పేసి మీరు కూడా గత ప్రభుత్వం కంటే కిరాచకంగా మీరు ఈరోజు వ్యవహరిస్తుర్రు. వెంటనే మీరు ఒక నీకు తెలిసి తెలియకుండా అని అంటే పొరపాటు జరుగుతుంటాయి. ఈ అధికారులు ఏదైనా పోస్టింగ్ కోసమో లేకపోతే వాటి కోసమో ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే పొరపాటు జరిగితే మాత్రం సరిదిద్దుకునే ఒక అవకాశం మీ దగ్గర ఉంది. ఇప్పటికైనా సరిదిద్దుకున్న ఎస్ఐలను ఒక కానిస్టేబుల్ ఎవరైతే తిట్టిర్రో బూతులు తిట్టిర్రో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా వెంటనే వాళ్ళకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి. అరే మొన్న మాట్లాడినావు కదా, మొన్న రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ జర్నలిస్ట్ సహకారం ఉండాలి ప్రభుత్వానికి అన్నావు కదా, ఎట్లుంటది అయ్యా? ఏ విధంగా ఉంటది? జర్నలిస్టులని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రభుత్వంలో. ఒక జర్నలిస్ట్ గా మా బాధ్యత ఉంది, 100% మిమ్మల్ని కట్టడి చేసే బాధ్యత ఉంది. మీరు తప్పు చేసే ప్రశ్నించే బాధ్యత మాది ప్రభుత్వానికి. ప్రతిపక్షాలకు ఏవైతే వాళ్ళ ఇష్యూస్ మీకు కళ్ళ ముందు తీసుకొచ్చే విధంగా, జనాల సమస్యలను మీ ముందుకు చేర్చే విధంగా, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ బాధలన్నీ మీకు చేర్చే ఒక బాధ్యత మా పైన ఉంది ఒక జర్నలిస్టుగా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ప్రజా ఉద్యమానికి గతంలో చూసాం, ప్రజా ఉద్యమానికి దారిస్తే బిడ్డ అది నీ ప్రభుత్వ నాశనానికే చివరికి దారులు వేస్తారని చెప్పేసి ఒక మాట మాత్రం గుర్తుంచుకోవాలి. వెంటనే మైపాల్ యాదవ్ ఎక్కడున్నా వాళ్ళ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఎక్కడున్నారో చెప్పేసి వాళ్ళ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొత్త చట్టం వచ్చింది, అందులో ఉంది కదా, వాళ్ళ కుటుంబానికి ఎంత ఇన్ఫార్మ్ చేసి మైపాల్ యాదవ్ ఇక్కడ సేఫ్ గా ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం.